కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశానికి సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా, ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకున్నారు.